వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ 5వ జాబితాపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు 4 విడతల్లో పలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ 5వ జాబితా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 5వ విడత అభ్యర్థుల ప్రకటన కోసం అటు ఆశావహులు, ఇటు పార్టీ క్యాడర్ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జీలను 5వ జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీ 5వ జాబితాపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు 4 విడతల్లో పలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ 5వ జాబితా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, వైసీపీ 5వ జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పు చేర్పుల్లో భాగంగా ఇప్పటికో 4 జాబితాలను విడుదల చేసింది. 5వ జాబితాకు సంబంధించి కూడా కసరత్తు కొనసాగుతూ ఉంది. ఈ రోజు లేదా రేపు ఈ 5వ జాబితాను విడుదల చేసేందుకు ఇప్పటికే అటు సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. ఇటు పార్టీ ముఖ్య నేతలతోనూ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా సమావేశం అవుతూ ఉన్నారు. ప్రధానంగా
ఈరోజు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. అతనికి గతంలోనే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదని చెప్పారు. అదే సందర్భంలో వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు సీట్ ఇస్తామంటూ కూడా వైసీపీ హామీ ఇచ్చింది. ఈ రోజు రాజ్యసభకు సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో రాజ్యసభ సీటు పైన చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక గురిజాలకు సంబంధించిన ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా విశాఖకు సంబంధించిన వాజ్పల్లి గణేష్ కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. పెద్దకొరపాడు ఎమ్మెల్యే కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. మరోవైపు బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్న కోన రఘుపతి కూడా ప్రస్తుతం సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. ఎన్నికల్లో కోన రఘుపతి స్థానంలో వేరెవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన క్యాంప్ కార్యాలయానికి రావడం కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా గెలుపోటమికి సంబంధించి కూడా ఆయన చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా వైసీపీ ఈ రోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా గుంటూరు పార్లమెంటు స్థానానికి ఎమ్మెల్సీ ఉమారెడ్డి తనయుడు ఉమారెడ్డి వెంకటరమణ పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. వీటితో పాటు మిగిలినటువంటి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు కూడా ఖరారైన పరిస్థితి ఉంది. మచిలీపట్నం ఎంపీ స్థానానికి సంబంధించి, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ స్థానానికి సంబంధించి మాత్రమే ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల జాబితాకు సంబంధించి కసరత్తు దాదాపుగా పూర్తయింది. ఈ రోజు లేదంటే రేపు ఈ జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ జాబితాలో ప్రధానంగా ఎంపీ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. కడపలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న షర్మిల వైఎస్ఆర్ బతికి ఉంటే కడప జిల్లాకు ఇంకా ఎంతో చేసేవారని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108 ఇవన్నీ వైఎస్ఆర్ మార్కు పథకాలని గుర్తు చేశారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఎందాకైనా వెళ్ళడం వైఎస్ఆర్ మార్క్ అని అన్నారు. ఇప్పటి పాలకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నారని సెటైర్లు వేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ విభజన హామీల్లో ఒకటే అని, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా జగన్ తెచ్చుకోలేకపోయారని షర్మిల విమర్శించారు. దోస్తీ పెట్టుకున్నారు. బీజేపీతో మీకున్న దోస్తీని, మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు, రైల్వే లైను రాలేదు. పోనీ ఇక ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు. కనీసం అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే, దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకుపోయాయి. మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడు, ఎలా విశ్వసించడం, ఎలా నిరూపించుకుంటారు? మీరు బీజేపీతో మీరు దోస్తీ పెట్టుకున్నారు, బీజేపీకి మీరు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు, బీజేపీకి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్లకు మద్దతు ఇస్తున్నారు. జగనన్న గారు బీజేపీతో దోస్తీ పెట్టుకున్నారు. బీజేపీతో మీకున్న దోస్తీని, మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పారు. షర్మిలపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. నాన్ లోకల్ నేతలు జగన్పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల 4గో కృష్ణుడు లాంటి వారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునేవారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారన్నారు. సంక్రాంతి అల్లుళ్లాగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. కొత్తగా 4గో కృష్ణుడిని ఎంటర్ చేశారు. మరి ఆవిడ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పార్లమెంట్లో తలుపులేసి అన్యాయం చేసిన కాంగ్రెస్లోకి ఎంటర్ అయి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ 2 సార్లు అధికారంలోకి రావడానికి కారణమైన రాజశేఖర రెడ్డి గారి పేరుని
ఆయన మరణించిన తర్వాత ఎఫ్ఐఆర్లో రాసి అవమానించిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ ఆ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసి వైఎస్ఆర్ కొడుకుని కారణం లేకుండా ఏ విధంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఆ కాంగ్రెస్లోకి ఎంటర్ స్వలాభం కోసం జగనన్న మీద విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే ఏ విధంగా వాళ్ళని ప్రజలు నమ్ముతారు, వాళ్ళకి ఓట్లు వేస్తారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఓట్లు పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తే అది బీజేపీకి ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సికింద్రాబాద్ సీతాఫల మండిలో కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌస్లు కట్టుకుని భూములు ఆక్రమించుకున్నారన్నారు. బీజేపీతో కాంగ్రెస్ ఎప్పుడూ చేతులు కలపదని, ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని భట్టి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే మనందరి ముందున్నటువంటి ఎజెండా. చదువు లేనటువంటి చదివించాలి, ఉద్యోగం రానటువంటి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇది మన ముందు ఉన్నటువంటి ప్రధానమైన ఎజెండా. ఆ ఎజెండానే ముందుకు తీసుకుని పోతాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మీరు ఏ చిన్న సమస్యను తీసుకుని వచ్చినా అది సహేతుకమైంది, ప్రజలకు పనికొచ్చేదైతే తప్పనిసరిగా ఆ సమస్యల పరిష్కారం చేస్తామని కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ చాలా బస్తీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ బస్తీల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సాధ్యమైనంత ప్రతిరోజు ప్రతి డివిజన్లో ఆ డివిజన్ వారీగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరగాల్సిందే. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి. ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసం తెలంగాణ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. నాంపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మల్లేపల్లి డివిజన్ అఘాపురాలో పవర్ బోర్డుని ప్రారంభించారు. ఈ సందర్భంగా గత 6 నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో స్థానిక అధికారులపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు లేవని వారు చెప్పడంతో కిషన్ రెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. వెంటనే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆన్లైన్లో నవంబర్లో కంప్లీట్ చేశారు స్ట్రీట్ లైట్ల కోసం. ఇవాళ ఇంతవరకు మెటీరియల్ లేదని చేయడం లేదు. ఇప్పుడు కూడా నా దగ్గర డిఎంసీ ఉన్నది, ఆన్లైన్లో చేశారు. ఇంకా స్ట్రీట్ లైట్ రిపేర్ చేస్తారు. కేసీఆర్, కేటీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్లను పట్టించుకోలేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. నిధులను దారి మళ్లించి సర్పంచ్లను ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులను దారి మళ్లించినందుకు గాను మాజీ సీఎం కేసీఆర్పై కేసును నమోదు చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గత ప్రభుత్వ పాలనలో సర్పంచ్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో గౌరవ సర్పంచ్ల యొక్క పదవి కాలం ఈ నెల 31వ తారీఖు నాడు ముగియబోతున్నది. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ లేఖ రాయడం జరిగింది. గత ప్రభుత్వము చేసిన తప్పిదాలను గుర్తించి సర్పంచ్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఒక్కొక్క సర్పంచ్ కు కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన నిధుల ద్వారా మాత్రమే ఇంతో అభివృద్ధి జరిగింది. కేంద్రం ఇచ్చిన నిధుల మొత్తం డైవర్ట్ చేశారు. గతంలో ఆ ముఖ్యమంత్రి కుటుంబము 7 వర్గాలు దోచుకుండే. నేరుగా గ్రామ పంచాయతీ నిధులిస్తే కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి బెదిరించి దొంగ సంతకాలు పెట్టి చెక్ బౌన్స్ కేసు, అసలు చెక్ బౌన్స్ కేసు పెట్టాలి. వాస్తవానికి మొత్తం దారి మళ్ళించారు. వాళ్ళు ఒక్క పైసాలే. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇవ్వలే. ఏకగ్రీవం చేసిన సర్పంచ్లకు ఒక పైస ఇవ్వలే, ఈ స్థాన పైసలు ఇవ్వలే. ఆ ప్రభుత్వాన్ని నమ్మి సర్పంచులు అప్పులు చేసి వాళ్ళ పనులు చేశారు. మేము గతంలో కోరినా, రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాసినా, మళ్లీ కోరుతున్నా,
దయచేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి. సమావేశం అనంతరం వారిద్దరూ కలిసి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరిగినట్లు సమాచారం. తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి గట్టి పోరాటమే చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సిబిఐ విచారణ కోసం కోరడం, ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు కూడా అయ్యారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. మేడ్చల్ జిల్లా కుకటపల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటించారు. పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన మండల ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. మాధవరం సుశీలమ్మ స్మారకంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సొంత నిధులతో పాఠశాల భవనం నిర్మించారు. సొంత నిధులతో భవనం నిర్మించితే కనీసం ఫోటో కూడా పెట్టలేదని అధికారులపై ఎమ్మెల్యే కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిన కుకటపల్లిలో అభివృద్ధి మాత్రం ఆగదన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో స్వతంత్ర టీవీ క్యాలెండర్ను వైసీపీ నేత తాటిపర్తి చంద్రశేఖర్ ఆవిష్కరించారు. నిజాలను నిర్భయంగా తెలియజేస్తూ పార్టీలకు అతీతంగా స్వతంత్ర ఛానల్ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై గలం వినిపిస్తుందని అన్నారు. అటు అధికారులకు ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న స్వతంత్ర యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి నా నమస్కారం. నిజాన్ని నిర్భయంగా చెబుతూ సమాజంలో జరిగేటటువంటి మంచి చెడు పరిణామాల మీద మంచి అవగాహనతో విశ్లేషిస్తూ ఉన్నటువంటి వ్యవస్థల మీద అవగాహన పెరిగేలాగా చేస్తున్నటువంటి స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, స్వతంత్ర టీవీ సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి త్రుటిలో ప్రమాదం తప్పింది. రాజమండ్రిలోని కాతేరులో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు స్టేజ్పై నుంచి కింద పడబోయారు. రాజానగరం టికెట్ను జనసేనకు ప్రకటించడంపై స్థానిక టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బొడ్డు వెంకటరమణ వర్గీయులు స్టేజ్పై ఆందోళన చేశారు. అనంతరం స్టేజ్పై నుంచి కార్యకర్తలు ఒక్కసారిగా కిందకి దూకడంతో చంద్రబాబు పడబోయారు. ఇదే సమయంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై చంద్రబాబును పడిపోకుండా పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక కార్యకర్తల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి త్రుటిలో ప్రమాదం తప్పింది. రాజమండ్రిలోని కాతేరులో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు స్టేజ్ పై నుంచి కింద పడిపోయారు. రాజానగరం టికెట్కు జనసేనకు ప్రకటించడంపై స్థానిక టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బొడ్డు వెంకటరమణ వర్గీయులు స్టేజ్పై ఆందోళన చేశారు. అనంతరం స్టేజ్పై నుంచి కార్యకర్తలు ఒక్కసారిగా కిందకు దూకడంతో చంద్రబాబు పడబోయారు. ఇదే సమయంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై చంద్రబాబును పడిపోకుండా పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక కార్యకర్తల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి త్రుటిలో ప్రమాదం తప్పింది. రాజమండ్రిలోని కాతేరులో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు స్టేజ్పై నుంచి కింద పడబోయారు. రాజానగరం టికెట్ను జనసేనకు ప్రకటించడంపై స్థానిక టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బొడ్డు వెంకటరమణ వర్గీయులు స్టేజ్పై ఆందోళన చేశారు. అనంతరం స్టేజ్పై నుంచి కార్యకర్తలు ఒక్కసారిగా కిందకు దూకడంతో చంద్రబాబు పడబోయారు. ఇదే సమయంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై చంద్రబాబును పడిపోకుండా పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక కార్యకర్తల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మైనింగ్ సర్దార్ కుటుంబానికి న్యాయం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2A గనిలో మందాడి సమ్మిరెడ్డి ప్రమాదానికి గురై మృతి చెందారు. లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థలో కార్మికుల ప్రాణాలకు రక్షణ కరువైందని ఆరోపించారు. కుటుంబానికి సంస్థ నుంచి రావాల్సిన ఎక్స్గ్రేషియోతో పాటు ₹1 నష్టపరిహారం చెల్లించాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. వారం రోజుల క్రితం మైన్ యాక్సిడెంట్ జరిగి మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డి గారు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆయన్ని హైదరాబాద్ కామినేని హాస్పిటల్కి వెంటనే మన కంపెనీ పంపించడం జరిగింది. కానీ కామినేని హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ సరిగా జరగలేదు. ఎలాంటి ట్రీట్మెంట్ జరగడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తే సింగరేణి యాజమాన్యం స్పందించి అతన్ని యశోద హాస్పిటల్కి పంపించడం జరిగింది. యశోద హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇన్ని తీవ్ర గాయాలైనటువంటి వ్యక్తిని ఇంత ఆలస్యం చేశారు మీరు. అతనికి యాక్సిడెంట్ కావడం వల్ల బోన్స్ ఇరిగిపోవడం వల్ల బోన్ మ్యారో బయటకు వచ్చేసి పాయిజన్ అయింది బాడీ. కంటిన్యూ చేసి ఉంటే ప్రాణాలు రక్షించబడాయని చెప్పారట. 2A ఇంక్లైన్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొడుకు మృతదేహంతో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగింది కౌలు రైతు కుటుంబం. కొడుకు 25 ఏళ్ల పెద్దిరెడ్డి జాన్ పీటర్ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.
పొలం సమస్యపై ప్రత్యర్థులు చేసిన దాడి వల్లే తన కొడుకు మృతి చెందాడని ఆరోపిస్తున్నారు తండ్రి పెద్దిరెడ్డి సీను. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభ చివరి సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని భూములు గుంజుకున్న స్కామ్ కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమార్తె మీసా భారతి ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఈడీ అధికారులు విచారించారు. కుమార్తె మీసా భారతితో కలిసి లాలూ ఈడీ కార్యాలయానికి రావడంతో ఆర్జేడీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈడీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. భూములు తీసుకుని రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలతో నమోదైన మనీ లాండరింగ్ కేసులో లాలూ, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో లాలూ సతీమణి రబ్రీదేవి, ఆయన కుమార్తెలు మీసా భారతి, హేమ యాదవ్లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తమని వేధిస్తుందంటూ లాలూ కుమార్తె మీసా భారతి ఆరోపించారు. ఈడీ, సిబిఐ ఎప్పుడు సమన్లు పంపినా తాము హాజరై విచారణకు సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. बात नहीं है। जब उनको लगता है कि अब बस भेज दो उनके परिवार को, लालू जी को उनको भेज दो समन, तो वो भेज देते हैं। और सिर्फ हमारा ही परिवार नहीं, अब तो आप देश में देख रहे होंगे जितने भी उनको लगता है कि ये विपक्ष में है, जो उनके साथ आ नहीं रहे हैं, उनको ये समन भेज दिया जाता है, उनको ये ग्रीटिंग कार्ड भेज दिया जाता है। और हमारा परिवार, खास कर पे हमारा परिवार, जब भी कोई भी एजेंसी हो, चाहे वो सीबीआई हो, चाहे ईडी हो, चाहे इनकम टैक्स हो, जब भी बुलाती है हम लोग वहाँ जाते हैं और उनके प्रश्नों का पूरी तरह से सहयोग करते हैं और उनको जवाब देते हैं। సవాళ్లను ఎదుర్కోవడమే జీవితమని, సవాళ్లు లేకపోతే జీవితం నిరుత్సాహంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. యువత సవాళ్లను ఎదుర్కొనేందుకు వెరికంజ వేయరాదని, సవాళ్ల జీవితంలో ప్రేరణగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. అయితే పోటీ ఆరోగ్యకరంగా ఉండాలన్నారు. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని, కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలతో కూడిన సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని ప్రధాని సూచించారు. ఉపాధ్యాయుడు పని కేవలం ఉద్యోగం చేయడమే కాదు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం అని సూచించారు. విద్యార్థులకు భవిష్యత్ పట్ల విశ్వాసాన్ని పెంచడం ద్వారా జీవించడానికి శక్తిని ఇవ్వడం ముఖ్యమని, ఇదే మార్పు తెస్తుందని మోడీ అన్నారు. పరీక్షపై చర్చా కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. మోదీ మాటలతో ధైర్యం పొందారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధువుల నుంచి వచ్చే రన్నింగ్ కామెంటరీల వల్ల కీడు ఎదురవుతుందన్నారు. అది విద్యార్థుల మానసిక శ్రేయస్సుకు హానికరమని హెచ్చరించారు. విద్యార్థులను ఇతరులతో పోల్చడం,
విద్వేషపూరిత పోలికలు ప్రసంగాల వల్ల విద్యార్థుల మనోధైర్యం దెబ్బతింటుందన్నారు. వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించకుండా వారితో సామరస్యపూర్వకంగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించాలని చూడాలని ప్రధాని టీచర్లు తల్లిదండ్రులకు ఉద్బోధించారు. अभी मैं हमारे सभी विद्यार्थी साथियों ने कुछ न कुछ इनोवेशन किए हैं, अलग अलग प्रकार की आकृतियां बनाई हैं, नेशनल एजुकेशन पॉलिसी को आकृतियों में ढालने का प्रयास किया है. इन सभी क्षेत्रों में देश की भावी पीढ़ी क्या सोचती है, उसके पास कैसे कैसे सॉल्यूशंस हैं, ये सारी चीजें मुझे देखने का अवसर मिला. ऐसा लगा कि अगर मेरे पास 5-6 घंटे होते तो भी कम पड़ जाते. एक से बढ़कर एक प्रस्तुति की है दुनिया के. శ్రీరాముడు జగదానంద కారకుడు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన రామ్ లల్లా దేదీప్యమానంగా వెలుగుతుంటున్నాడు. ఆలయ గర్భగుడిలో రామ్ లల్లా ప్రతిష్టాపన జరిగి వారం రోజులు దాటినా భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. రామ్ లల్లాను తనివి తీరా దర్శించాలనే కోరిక అయోధ్యకు వచ్చే ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. తీవ్రమైన చలి గజగజ వణికిస్తున్న భక్తులు రామ్లల్లా దర్శనం కోసం బారులు తిరుగుతున్నారు. పిల్లలు పెద్దలు ముఖ్యంగా యువత శ్రీరాముని దర్శించుకునేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తోంది. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం పలు సేవా సంస్థలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాంపద్ తదితర మార్గాల నుంచి వస్తున్న భక్తుల కోసం ఉచిత భోజనశాలలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బాన్సాల్ రామ్లల్లా సందర్శకుల కోసం నిర్మించిన టెంట్ సిటీని ప్రారంభించారు. దీనిలో 25,000 మంది భక్తులు బస చేసేందుకు అవకాశం ఉంది. ఈ టెంట్ సిటీలోని ఉచితంగా భోజనశాలలు ఏర్పాటు చేశారు. జోర్దాన్లో అమెరికా సైనికులు హత్యకు గురికావడం పట్ల అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరియా సరిహద్దుల దగ్గరలో ఈశాన్య జోర్డాన్లో రాత్రి జరిగిన డ్రోన్ దాడిలో 3 అమెరికన్ సైనికులు మరణించారు. దాదాపు 20 మంది గాయపడ్డారు. అక్టోబర్లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత యుఎస్ దళాలపై జరిగిన ప్రాణాంతక దాడికి ధీటుగా జవాబిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఈ దాడి నేపథ్యంలో రిపబ్లికన్ సెనేటర్లు బైడెన్ పరిపాలనను విమర్శించారు. తక్షణం తీవ్రస్థాయిలో ప్రతీకార సైనిక దాడులు చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ విలాస వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ చైర్మన్ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్డ్ ప్రపంచ కుబేరుడిగా మారారు. టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ను అధిగమించి అగ్రస్థానానికి చేరారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన రియల్ టైమ్ బిలియనర్స్ జాబితాలో ఆర్నాల్డ్ ఆయన కుటుంబం నికర విలువ గత శుక్రవారం $23.6 బిలియన్ మేర పెరిగి $207.8 బిలియన్ చేరింది. ఇదే సమయంలో టెస్లా సీఈఓ నికర విలువ $204.7 బిలియన్ ఉంది. దీంతో ఆయన రెండో స్థానంలో నిలిచారు. భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానంలో నిలిచారు. ఆయన నికర విలువ $104.4 బిలియన్ ఫోర్బ్స్ నివేదిక అంచనా వేసింది. గౌతమ్ అదానీ $75.7 బిలియన్ నికర విలువతో 16వ స్థానంలో సరిపెట్టుకున్నారు. అజయ్ భూపతి మంగళవారం చిత్రానికి జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్లో 4 అవార్డులు దక్కాయి. RX100 మహాసముద్రం చిత్రాల ద్వారా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా మంగళవారం థ్రిల్లింగ్ రెస్పాన్స్తో థియేటర్లలో బ్లాక్ బాస్టర్ అయిన ఈ చిత్రం ఇటీవల పాపులర్ OTT డిస్నీ హాట్స్టార్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుంది.